డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆర్బిఎస్కే గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు, కలిసి హ్యాపీగా స్పెండ్ చేస్తారు, ఫొటోస్ దిగుతారు. ఇట్ ఈస్ ఓకే, అది చేయండి. అట్ ద సేమ్ టైం మీరేం చేయాలి అనేది కూడా హార్ట్ఫుల్గా ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుని వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేడం కూడా మీకు ఇచ్చిన ట్రైనింగ్కి అది బెటర్గా ఉపయోగపడింది అని చెప్పి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మాకు కూడా ఈ టీనేజ్ గర్ల్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మేము ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి పిలిచినప్పుడు ఒక మీటింగ్ లాంటిది పెట్టాము. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది, పిల్లలకి ఆ టీనేజ్లో ఉండే వాళ్ళకి ఏ టచ్ ఏంటి, ఒక ఫాదర్లీ టచ్ ఏంటి, ఫ్రెండ్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఎవరైనా వేరే ఇంటెన్షన్తో టచ్ బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది అనేటి విషయాలు కూడా ఈ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వారికి తెలుసు. వాళ్ళు మీకు చెప్పి ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్, మనం ఈ విధంగా ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడటం కానీ, పని చేసుకోవడం కానీ, వర్క్ విషయంలో, జాబ్స్ విషయంలో అన్నీ చేస్తున్నామంటే మనకు ఆ రైట్స్ అన్ని కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చాయి. రాజ్యాంగంలో ఉన్న హక్కులే కాకుండా దానిలో రెస్పాన్సిబిలిటీస్ని కూడా పిల్లలకి చెప్పాలి. ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పాలి. మనం నేషనల్ యాంథమ్ పట్ల మనము ప్యాట్రియాటిజం చూపించాలి. అలాగే వనరుల పట్ల కానివ్వండి, రీసోర్సెస్ పట్ల కానివ్వండి, మనం రెస్పాన్సిబిలిటీగా దాన్ని ట్రీట్ చేయాలని చెప్పాలి. లెవెల్స్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళు చైతన్యం, ధైర్యం ఇవి రావాలి. అలా కంప్లైంటింగే కాదు, దాన్ని అడ్డుకునే విధానం కూడా రావాలి. సో ప్రతిదీ మనకి కంప్లైంట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో దాన్ని మనము ఫేస్ చేయకుండా మనల్ని మనం ప్రివెంట్ చేసుకునే విధానం కూడా రావాలి. సో చైల్డ్ అబ్యూస్ జరుగుతునేటప్పుడు ఎవరు కూడా ఒకేసారి పీక్గా వెళ్ళి అబ్యూస్ చేయడం ఉండదు. సో దే స్టార్ట్ విత్ స్మాల్ ఇన్సిడెంట్స్ అండ్ టచ్. తర్వాత చైల్డ్ ఎప్పుడైతే తన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుందో, ప్రొటెస్ట్ చేయలేకపోతుందో, ఆ వనరబిలిటీని అదర్ పర్సన్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ వనరబుల్గా ఈ గర్ల్స్ అనేది అవ్వకూడదు. సో దే షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు క్వశ్చన్, దే షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఫైట్, దే షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు రైజ్ దేర్ వాయిస్. సో మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన జోలికి చాలా తక్కువ వస్తారు. ఆఫీసులో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది, ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళ జోలికి వద్దు. సో ఎవరైతే నెమ్మదిగా ఉంటారో, ఎవరైతే సక్కం చేసుకుంటారో వాళ్ళ మీద అందరూ కూడా ప్రతాపం చూపిస్తూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కొంతకాలంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మన కలెక్టర్ మేడం అండ్ జడ్జి మేడం ఇద్దరు కూడా మహిళలు అవ్వడం వల్ల, అలాగే ఐసిడిఎస్ మేడం కూడా మహిళ అవ్వడం వల్ల దీనికి మరింత ప్రత్యేకంగా దీన్ని తీసుకొని మన జిల్లాలో ఈ కిషోరి వికాసం అంటే టీనేజ్ ఉన్నటువంటి అమ్మాయిలకి వాళ్ళ భవిష్యత్తుని
ప్రాపర్గా నిర్దేశించుకోవడానికి అలాగే వాళ్ళ సొసైటీలో మరింత బాగా జీవనం సాగించడానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ అన్ని మనము ఇవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాం ఇప్పుడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ హోప్. సో దీంట్లో భాగంగా అన్నిటికీ ఈ తెలియజేస్తా ఉన్నాం. జగన్ జల్సా పథకం అచ్చంగా దాని విలువ 5,701 కోటి రూపాయలు. ఆ ఖర్చు ఎలాగంటే ప్యాలెస్ లో పెన్నులకి పేపర్లకి 9,84,00,000, ప్యాలెస్ ఫెన్సింగ్ కోసం 12,85,00,000, సచివాలయాలకి రంగులు వేసి తొలగించేందుకు 3,000 కోట్లు, సర్వే రాళ్ళ మీద జగన్ ఫోటోలు వేసేందుకు 700 కోట్లు, ఋషికొండపై విలాసవంతమైన భవన నిర్మాణం కోసం 430 కోట్లు, ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది 500 కోట్లు, పట్టాదార పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోల కోసం 13 కోట్లు, ప్యాలెస్ లో ప్రభుత్వ ఖర్చుల కోసం 15,25,00,000, ప్యాలెస్ లో ఎగ్ పఫ్లు తినడం కోసం ఖర్చు 3,62,00,000, మద్యం షాప్ లో ఎలకలు పట్టడం కోసం 1,36,00,000, ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీ ఖర్చు 1,000 కోట్లు, ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చు 10 కోట్లు, ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు 5 కోట్లు, జగన్ ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చు 22,52,00,000, ప్యాలెస్ లో తాత్కాలిక పనులు ఖర్చు 22,50,00,000, మొత్తం వెరసి 5,701 కోటి రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు గత 5 సంవత్సరాలు. సరే, జగన్మోహన్ రెడ్డి ఒక ఖ్యాతి భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకి వ్యాపిస్తా ఉంది. అంటే సిబిఐ నుంచి యుఎస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళిపోయింది. ఎంత గొప్పటి అచీవ్మెంట్ అండి ఇది. మన గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పటి విజయం అది. సిబిఐ నుంచి యుఎస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. తప్పకుండా క్విట్ ప్రోకో కింద ఈ కేసు మళ్ళా ఓపెన్ అవుతుంది. ఏదైతే అదానీ ఇష్యూ ఉందో మరొక కేసు, ఆ పార్టీ నాయకులు నిద్ర లేవాలి. నిన్ననే ఆ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఏ శ్రీనివాస్ గారు అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నిద్రపోతే ఉదయం 1 గంటకి అధికారులు వచ్చి ఈ పేపర్ల మీద మిమ్మల్ని సంతకం పెట్టమంటున్నారు సీఎం గారు అని అన్నారట ఆయన. అప్పుడు మంత్రి చూసి, ఏంటి ఇది, ఈ ఎంఓయూలు ఏంటి, విధానం ఏంటి, రాత్రి 1 గంటకి ఏంటి, నేను పెట్టను అంటే క్యాబినెట్లో ఎప్పుడూ చేసేసుకున్నారు. ఆయనే చెప్తా ఉన్నారు. ఈరోజు వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. అసలు కరప్షన్ ఎలా చేయాలో ప్రపంచ దేశాలన్నింటిలోని పోటీ పెడితే తప్పకుండా గోల్డ్ మెడల్ జగన్కే వస్తుంది. ఆయనే సాధిస్తాడు. మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ అంశంతో మరింత మా విశ్వాసం బలపడతా ఉంది. ప్రైమ్ అక్యూజ్, మొదటి ముద్ద A1, ఎక్కడ చూసినా ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వడు. A1 అన్నది ఆయన బ్రాండ్. A1 జగన్ అన్న. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. గత 5 సంవత్సరాలు ఇంతటి అవినీతిపరుడు పరిపాలించారు, ఇన్ని అవినీతిపరమైన కార్యక్రమాలు చేశారన్నది రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నమస్కారం అండి. నేను మీ జీవి సుందర్, ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడడానికి మీ ముందుకు వచ్చాను. అయితే నేను కొంత రీసెర్చ్ చేశాను. అది మీ అందరికీ కూడా, ఆ రీసెర్చ్ మీ అందరికీ కూడా ఒకసారి షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
మోస్ట్ ఇంపార్టెంట్ సంతకం కింద చంద్రబాబు నాయుడు గారు భావించి, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కింద అపోజిషన్లో ఉన్నప్పుడు అలయన్స్ భావించి ప్రామిస్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మొదటి సంతకం. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టింది డిఎస్సి, మెగా డిఎస్సి మీద. మరి మెగా డిఎస్సి మీద ఆయన సంతకం పెట్టడం వరకే పరిమితం అయ్యారు తప్పితే ఇప్పుడు వరకు కూడా దానికి నోటిఫికేషన్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో ఆ నోటిఫికేషన్ ఎంత గమ్మున వీలైతే అంత గమ్మున ఇమ్మని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన డిమాండ్ చేస్తున్నాను. మనందరం చూసాం 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను లైబ్రరీస్ దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి తిరుగుతూ ఉంటుంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, దానికి ఒక ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. 2018 తర్వాత ఆ టైంలో ఓసీస్కి అయితే 30 years అని, ఎస్సీస్కి అయితే 35 years అని ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి అప్పుడు మేము పేపర్కి 750 రూపాయలు చొప్పున మేము ఫీజు కట్టున్నాం. మా ఎలిజిబిలిటీ ఈ నోటిఫికేషన్ ప్రకటించడంలో అలసత్వం ప్రకటిస్తున్న గవర్నమెంట్స్ వల్ల మా ఎలిజిబిలిటీ పోతుంది, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నారు. స్టూడెంట్స్ దగ్గర గవర్నమెంట్స్ ఫీజు తీసుకుంటున్నాయి. మరి ఈ అలసత్వం వల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియా పోగొట్టుకుంటున్న స్టూడెంట్స్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని నేను అడుగుతున్నాను. సో దట్ ఈజ్ అబౌట్ మెగా డిఎస్సి. ఇంకా మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్కి ఇంకో విషయం చెప్పాలి. నేను కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్కి కానీ యాంటీ కాదు. నేను ఒక ఇండిపెండెంట్ వాయిస్గా, గ్రాడ్యుయేట్స్ వాయిస్గా అడగాలి. అడగకపోతే ఎవరు చేయరు. ఎందుకంటే ఏదైనా ప్రెస్ మీట్ పెడుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా అనుకుంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఏ నాయకుడికి కూడా నేను యాంటీ కాదు. నా యొక్క వాయిస్ ఒక నిరుద్యోగ వాయిస్ అవ్వాలని, నా యొక్క వాయిస్ ఇటేపున్న ఒక కామన్ ఓటర్, ఒక కామన్ మ్యాన్ వాయిస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్స్ని నేను నా వాయిస్ ద్వారా మీ ముందు అడుగుతున్నాను. అది గమనించమని మీకు చెప్తున్నాను. తర్వాత వచ్చేటప్పటికి నిన్న మనం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ద హౌస్ కాబట్టి ఆయన మాట్లాడడం చూసాం. ఆయన్ని కొత్త పాలసీసు, కొత్త ఇండస్ట్రియల్ పాలసీసు, కొత్త టూరిజం పాలసీస్ ద్వారా చాలా ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల చాలా మంచి జరుగుతుంది అని ఆయన చెప్తున్నారు. దాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారిని దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పాలసీస్తో పాటు సబ్సిడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టెబిలిటీ రన్నింగ్ ఆఫ్ ద సిస్టమ్. సో మీరు పాలసీస్ ప్రైవేట్ పెట్టారు, సంతోషం. కానీ అవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి తగ్గ ఫండ్స్ కూడా అలొకేట్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ పట్ల ఆయనకున్న డిటర్మినేషన్ యాజ్ గ్రాడ్యుయేట్స్, యాజ్ కామన్ పీపుల్ అందరూ నమ్మాలంటే మేము కోరుకునేది పాలసీస్ మేకింగ్తో పాటు వాటికి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఫండ్స్ కూడా అలొకేట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ పాయింట్ హ్యాస్ టు బి నోటెడ్. తర్వాత నిన్న అసెంబ్లీలో చూసాం ఈ ఏమంటారు గంజాయి గురించి మనం చూసాం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి ఒక్కరు కూడా గంజాయి గురించి మాట్లాడండి, వైడ్ పబ్లిసిటీ తీసుకురండి అని ఆయన ఒక కాల్ ఇచ్చారు ముఖ్యమంత్రి హోదాలో. చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే డ్రోన్స్ ద్వారా సీడ్ స్టేజ్లోనే దీనికి అరికడదాం అన్నారు. అది కూడా మంచిదే. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ సీడ్ స్టేజ్లో అరికడుతుందన్న దానికి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద ఒక డిటర్మినేషన్తో ఉన్నారని తెలియాలి. అంటే మనందరం కూడా ఎలక్షన్ ముందు 25,000 కోట్ల డ్రగ్స్ వైజాగ్ పోర్టులో పట్టుబడి, మరి దాని గురించి బీజేపీలో అగ్రనాయకత్వంలో ఉన్న వాళ్ళు దానికి సంబంధించి ఉన్నారని చెప్పి కూడా ఆ రోజు న్యూస్ వచ్చింది. దాని గురించి
ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమీ పట్టించుకోలేదు, దాని గురించి మాట్లాడినోడు లేడు. సో ఈరోజు గంజాయి గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యేస్ దాని గురించి కూడా మాట్లాడమని ఒక కామన్ మ్యాన్ వాయిస్గా ఎమ్మెల్యేస్ని అభ్యర్థిస్తున్నాను. ప్రాధాన్యత ఈ రాష్ట్ర పరువు అమెరికాలోనే తీయించిన జగన్ గారి యొక్క గుట్టు రట్టు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ సోలార్ ఎనర్జీ మీద రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టి లంచం కింద 1750 కోట్లు తీసుకున్నారని చెప్పేసి ఇవాళ అమెరికా ఈరోజు ఈ సెకి అనేది సోలార్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎనర్జీ చాలాసార్లు ఆలోచించింది. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో పరిపాలిస్తున్నటువంటి మోడీ యొక్క వీళ్ళందరూ జగన్తో 2021 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 సార్లుగా ఆయనతో రకరకాల కోడులతో వాడుకొని వీళ్ళతో మీట్ అయ్యి రేటు ఎక్కువగా కొన్నట్లయితే 20 సంవత్సరాల్లో 2000 బిలియన్స్ ఆదాయాన్ని ఆదానీయులకి అంటగడటం కోసం నువ్వు 1750 కోట్ల రూపాయల లంచంగా తీసుకొని ఈ రోజున ఈ దేశ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర జగన్ అని తెలియజేయడం కోసం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నీకు ముట్టింది 1750 కోట్లే, కానీ ఈ రాష్ట్రానికి 72,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఈ సెజ్ ఆ సెజ్ కరెంటు బిల్లు 300 రూపాయలు వస్తే ఈ సెజ్లో ఆ సెజ్ ఈ సెజ్ కింద ఈ 72,000 కోట్ల నష్టాన్ని పూడ్చడం కోసం సామాన్యుడు నడ్డి విరిచావు. ధనికుడు కూడా బిల్లులు కట్టలేని స్థితికి తీసుకొచ్చావు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు వసూలు చేయడమే కాదు, ఈ వసూలు చేసిన డబ్బుని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి 1750 కోట్లు చేరింది. ఈ చేరే క్రమంలో వాళ్ళు రకరకాలుగా మీట్ అయ్యారు, రకరకాల కోడ్లు వాడుకొని వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ చేశారని చెప్పేసి నిగ్గు తెలిసింది. అయా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్పందిస్తూ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం, ఎవరో అతిథులు కాదు, మేము వాళ్ళు అంతు చేస్తా ఉంటున్నారు. చాలా సంతోషం, మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, జరిపించాలి. మీరు కూడా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడొద్దు. కానీ అదే సమయంలో ఇది ఆదానీలు మోడీ యొక్క బినామీలు అంటారు. ఈ మోడీ ప్రమేయం లేకుండా ఆ 2020-21లో ఈ ఆదానీలు వెళ్ళి జగన్ కలిసే పరిస్థితి లేదు. దాని మీద కూడా మీరు నిగ్గు తేల్చాలి. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం ఢిల్లీ వీధిలో వెలసి ఉన్న శ్రీ 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 ఒడ్డి పోలమాంబ కుంచమాంబ 108వ జాతర మహోత్సవములు 1/12/2024 నుండి 7/1/2025 వరకు 5 వారములు జాతర మహోత్సవములు జరుగును. ఈ జాతరకు జాతర ప్రెసిడెంట్ అయిన నేను అల్లం పోలయ్య మాట్లాడుతున్నాను. ఈ జాతర మహోత్సవములు జరుగుతున్నది. ఈ జాతరలో వివిధ ఘట్టములు జరుగును. ఏమండి, 1/12/2024 తేదీన గంగాలమ్మ జాతరతో ప్రారంభమగును. అలాగే 2/12
2024 తేదీన నీలబావట జాతర జరుగును. అలాగే 10/12/24 తేదీన ఆకాశ దీపములు జరుగును. అలాగే 14/12/2024 తేదీన సత్తెమ్మ తల్లి బోనాల జాతర జరపబడును. అలాగే 15/12/2024 తేదీన మరిడమ్మ తల్లి బోనాల జాతర జరపబడును. అలాగే 16/12/2024 తేదీన దేవాలయముల నుండి అమ్మవార్లను రంగు వేయుటకు వెళ్ళుట జరుగును. అలాగే 14/12/2024 తేదీన పూలఘట్టము జరుగును. అలాగే 19/12/2024 తేదీన చల్లఘట్టము జరుగును. అలాగే 23/12/2024 తేదీన శ్రీ అల్లం పాలయ్య గారి ఇంటి వద్ద నుండి అమ్మవార్లను ఊరేగించి ఆ రోజు రాత్రి దేవాలయములకు చేర్చుట జరుగును. థియేటర్ డీలక్స్ సెంటర్ మెయిన్ రోడ్ మీదు కార్పొరేటర్గా ఈ పండక్కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నాను. ప్లస్ విలేకరులందరికీ నా యొక్క ప్రత్యేకంగా మా పూర్వీకుల నుండి ఈ జాతర మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఈ అమ్మవార్ల వల్ల మా జాతి 50 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతర చూడడానికి ప్రతి ఒక్కరూ వస్తారు. అలాగే వారికి కావలసినటువంటి వాతావరణాన్ని మా కమిటీ తరపున వారికి మేము చూడడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ జాతర అంటే మంచి ఇంట్రెస్ట్గా వచ్చి ఈ జాతరను చూడడానికి 50 మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇది 108వ అండి. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిలీజ్ కులస్తులు అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పండగకి లక్షల్లో వచ్చి పండగలో చూస్తారండి. మాకు దాంట్లో ఏంటంటే బోనాలు మరిడమ్మ తల్లి జాతర అని చెప్పేసి మరిడమ్మ తల్లి జాతర అని ఉంటుంది. ఆ రెండు కూడా చాలా ఎక్కువ మందితో కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ మొత్తం రెల్లికుల పంచాయతీ పెద్దలు, రెల్లి యూత్, రెల్లికుల 50 మంది అందరూ కూడా సహకారంతో అందరి చందాలతో కార్యక్రమం జరుగుతుంది. ఇది జరిగినటువంటి విశాఖపట్నంలో ఆగస్టు 13వ తారీఖున ఒక లా స్టూడెంట్స్ని, లా విద్యార్థి, ఆ విద్యార్థి దశలోనే ఒక ఫ్రెండ్స్గా, ఒక చెల్లిగా, ఒక అక్కగా చూసేటువంటి విధానంలో మరి తప్పుదవ మోసపూరితమైనటువంటి ప్రేమకి ప్రలోభం చేసి అమ్మాయిని మరి ఆ డాబా గార్డెన్లో ఒక గదిలోకి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మరి తను చేస్తున్నటువంటి దృశ్యాన్ని అశ్లీలంగా మరి వీడియోలు తీసి ఆ వీడియో ద్వారాగా మన అమ్మాయిని బ్లాక్మెయిలింగ్ చేసి ఆ బ్లాక్మెయిల్ ద్వారా తనను లొంగి తీసుకొని మరి అత్యాచారం చేసినట్లుగా ఆ 3 వ్యక్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాగే చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు కూడా చాలా ఎక్కువయ్యాయండి. ఎందుకంటే మన జమ్మల కొడుకులో చూస్తే చంటి పాపని మరి కలిసి చంపి అత్యాచారం చేసినట్లుగా చూస్తాం. మరి అలాగే హిందూపురంలో చూస్తే మరి అత్తా కోడల్ని కూడా ఇద్దరిని కూడా గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలా రోజుకి కూడా హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇంతకు ముందున్నటువంటి గత ప్రభుత్వం కానివ్వండి, దిశ యాత్ర కూడా చేశారు. కానీ అది విఫలమైపోయిందండి. మహిళల పట్ల ఎన్ని చట్టాలు ఉన్నటువంటి అప్పుడు కూడా మహిళలకి ఎవరు కూడా ఏ న్యాయం చేయట్లేదు. అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసాతో, కాంగ్రెస్ పార్టీ ఒక బలంతో మరి మహిళలకి కొన్ని హక్కులు కానివ్వండి, ఆస్తి పంపకాల హక్కులు కానివ్వండి, ఇలాంటివన్నీ ఇచ్చి
మరి చాలా హత్యలు కూడా తక్కువ జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజుల్లో గంటకి 2-3 హత్యలు మానభంగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మన హోమ్ మినిస్టర్ గారు ఇలాంటి దాంట్లోని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా వేగవంతంగా చేసి పోలీస్ యాక్ట్ కూడా ముందుకు నడిపించాలి. మరి ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లు చూస్తుందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. మరి మహిళల పట్ల ఈ బిడ్డను మేము ఎందుకు కన్నామా అనేటువంటి స్త్రీలు కూడా ఈ రోజుల్లో బాగా చాలామంది పడతా ఉన్నారు. మరి పురుషులంటే మహిళల మీద చాలా మంచి అభిప్రాయంతో ఉండాలి. మరి స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ఒక డాక్యుమెంట్స్ చిత్రాలు కానివ్వండి, ఒక చిన్న చిన్న సీరియల్ కానివ్వండి, ఇలా తీసి వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం నడిపించాలనేటువంటి ఉద్దేశం మాది.